హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు మనము కెమికల్ బాండింగ్లో పోలార్ కోవలెంట్ బాండ్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ పోలార్ కోవలెంట్ బాండ్ అనేది బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్, ఒక్కోసారి 4 మార్క్స్ కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు సెషన్లో మనము పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, దాంతోపాటుగా అయానిక్ కాంపౌండ్స్కి అయానిక్ కాంపౌండ్, ఆ తర్వాత కోవలెంట్ కాంపౌండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ని వీటన్నిటిని డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదట పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి. ఈ పోలార్ కోవలెంట్ బాండ్ నేర్చుకోబోయే ముందు మనం కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. మనకి మామూలుగా బేసికల్గా కోవలెంట్ బాండ్ అంటే మనకి వాట్ ఈస్ మీన్ బై కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఇన్ సెన్స్ ద బాండ్ దట్ ఫార్మ్స్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఇంకా హైడ్రోజన్, ఇక్కడ ఇంకొక హైడ్రోజన్, ఇక్కడ బాండ్ ఫార్మేషన్ హైడ్రోజన్. H2లో బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుంది అంటే కనుక ఇక్కడ ఈ హైడ్రోజన్ ఇక్కడ ఉన్నటువంటి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అది ఒకసారి షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ ఇట్లా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇట్లా షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ హైడ్రోజన్ ఫస్ట్ హైడ్రోజన్ అనుకుందాం, దీన్ని సెకండ్ హైడ్రోజన్ అనుకుందాం. ఈ ఫస్ట్ హైడ్రోజన్ ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అది షేర్ చేసుకుంటుంది. ఇక్కడ సెకండ్ హైడ్రోజన్ కూడా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. ఇక్కడ రెండింటికి కూడా ఆ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా షేర్ అవుతూ ఉంటాయి. అప్పుడు దీనికి కానీ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉండదు. అందువల్ల మనం ఏమవుతుంది, దీనికి ఎటువంటి ఛార్జ్ అనేది ఇప్పుడు మనం అయానిక్ బాండ్ తీసుకుంటే అయానిక్ బాండ్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, NaCl. దీంట్లో ఫస్ట్ పార్టికల్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకని అంటే కనుక సోడియం ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, అందువల్ల దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది, అందువల్ల దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే జనరల్గా ఏదైనా సరే ఒక న్యూట్రల్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తే దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే ఇంకొక ఎలిమెంట్ ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ని కనుక రిసీవ్ చేసుకుంటే దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కెన్ బి పాసిబుల్ ఇన్ ద అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్లో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి జస్ట్ వస్తూ ఉంటాయి. మరి కోవలెంట్ కాంపౌండ్లో అటువంటి పాసిబిలిటీ అనేది లేదు. ఎందుకని, అక్కడ 2 హైడ్రోజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే ఫస్ట్ హైడ్రోజన్ కానీ సెకండ్ హైడ్రోజన్ కానీ ఏది ఎలక్ట్రాన్ని డొనేట్ చేయట్లేదు, ఏది ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. రెండూ కూడా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఎటువంటి పాసిబిలిటీస్ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉండడానికి పాసిబిలిటీస్ లేవు అసలు. కానీ ఇక్కడ మనకి కొన్ని ఎక్సెప్షనల్ కోవలెంట్ బాండ్లో కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వాటిలో ఒక ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని మనము పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ ఈ కోవలెంట్ బాండ్లో ఎలక్ట్రాన్స్ షేరింగ్ అనేది అన్ఈక్వల్గా జరుగుతుంది. యాక్చువల్గా కోవలెంట్ బాండ్లో ఎలక్ట్రాన్ షేరింగ్ ఎలా జరగాలి, ఈక్వల్గా జరగాలి. కానీ ఈ పోలార్ కోవలెంట్ బాండ్లోకి వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రాన్స్ షేరింగ్ అనేది అన్ఈక్వల్గా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు HCl తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ క్లోరైడ్. ఈ HCl తీసుకుంటే కనుక ఈ HClలో మనకి ఈ బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఏమో 1, దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమో 1. సో మనం ఇట్లా రాసుకుంటాం, హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను 1. ఆ తర్వాత మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, H1 డాట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి క్లోరిన్ అటామిక్ నెంబర్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది 2, 8, 7. ఆ తర్వాత దాని లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎంత వస్తుంది అంటే కనుక క్లోరిన్ 7 డాట్స్ వస్తాయి, క్లోరిన్ 7 డాట్స్. ఆ తర్వాత ఇప్పుడు మనకి బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక ఈ బాండ్ ఫార్మేషన్ని మనం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ హైడ్రోజను క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. హైడ్రోజను క్లోరిన్తో రియాక్ట్ అవ్వటం వల్ల H+Cl HClగా ఏర్పరుస్తాయి. జనరల్గా జరిగేటువంటి కాంపౌండ్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. మనము ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి ఇట్లా ఎలక్ట్రాన్స్ని మనం ఇట్లా ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ హైడ్రోజన్ తన ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత క్లోరిన్ తన దగ్గర ఉన్నటువంటి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ని
ఇట్లా ఇక్కడ ప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాయి అంటే కనుక ఈ హైడ్రోజను ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది, ఆ తర్వాత ఈ క్లోరిన్ ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో మనకి ఈ విధంగా బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ అది. అయితే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే కనుక మళ్ళీ దీన్ని మనము ఆర్బిటాల్స్ లాగా ఎక్స్ప్రెస్ చేస్తే ఇక్కడ ఇది ఎలా కన్ఫిగరేషన్ వస్తుంది, 1s1 అనుకుంటాం. దీని షేప్ ఏమో మనకి స్పెరికల్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఉంటుంది. ఆ తర్వాత క్లోరిన్ తీసుకుంటే కనుక మనకి 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఈ 3p5ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే మనకి ఎలా వస్తుంది, 3px2, 3py2, 3pz1. దీంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒక 3pz1 వరకు మాత్రమే ఉంది. అందువల్ల మనకి ఒక డంబెల్ అనేది దీనికి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా డంబెల్ వస్తుంది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని మనం ఇలా ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఇట్లాగే దీన్ని కూడా మనం ఇలా ఎక్స్ప్రెస్ చేద్దాం. సో ఫస్ట్ హైడ్రోజన్ ఏమవుతుంది, ఒక డంబెల్ అండ్ ఒక ఎలక్ట్రాన్. ఆ తర్వాత క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక డంబెల్ మాత్రమే ఉంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ రెండు బాండ్ ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ డంబెల్, ఆ తర్వాత ఈ హైడ్రోజన్, ఈ రెండు ఇట్లా ఏర్పడతాయి. ఇట్లా ఏర్పడిన తర్వాత ఇవి ఏం చేస్తాయి అంటే ఇట్లా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇలా ఉంటాయి. సో జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది, HCl ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ దగ్గర నియర్లీ 75 నుంచి 90% వరకు ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ తీసుకుంటుంది. ఓకే, క్లోరిన్ తీసుకుంటుంది. మరి హైడ్రోజన్ దగ్గరకు వచ్చినప్పటికల్లా మనకి కేవలము 25% నుంచి మనకి 10% వరకు అట్లా ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ యాటమ్ దగ్గర ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక క్లోరిన్ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ హైడ్రోజన్ దగ్గర తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మనకి క్లోరిన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువసేపు తన దగ్గర ఉంటాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే హైడ్రోజన్ తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని చాలాసేపు అది డొనేట్ చేస్తుంది. ఎస్, అందువల్ల ఏమవుతుంది, మనము క్లోరిన్ ఏమనుకుంటాం అంటే కనుక దానికి పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే పార్షియల్గా అంటే ఏంటి అంటే పూర్తిగా కాదు, 100% కాదు, కొంతవరకే వస్తే దాన్ని మనము పార్షియల్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం, దీన్ని డెల్టా అని చెప్పేసి అంటారు. ఈ సింబల్ని మనం డెల్టా అని చదువుకోవాలి. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి వస్తుంది అంటే కనుక ఈ క్లోరిన్కి పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అది ఎలక్ట్రోనెగటివిటీ అవుతుంది. సో ఇక్కడ మరి దీనికి ఏం ఛార్జ్ వస్తుంది, పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇట్లా పార్షియల్గా ఎలక్ట్రోపాజిటివిటీ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోవలెంట్ కాంపౌండ్లో కూడా పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ఎందుకని, అది ఎలక్ట్రాన్స్ అనేవి అన్ఈవెన్గా షేర్ అవటం వల్ల ఆ రెండు కూడా ఒకటికి క్లోరిన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, క్లోరిన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆ తర్వాత హైడ్రోజన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ద బాండ్ వేర్ ద కోవలెంట్ బాండ్ ఇన్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, అన్ఈక్వల్లీ షేర్డ్. దాన్ని మనం అనుకుంటామంటే పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఏ కోవలెంట్ బాండ్లో అయితే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావో లేకపోతే ఈక్వల్గా షేరింగ్ జరగదో అటువంటి వాటిని మనం అనుకుంటాం, అటువంటి బాండ్ని ఏమనుకుంటాం మనం అంటే కనుక పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే ఈ క్వశ్చన్ని చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతారు అంటే కనుక ఫస్ట్ వన్, డిఫైన్ పోలార్ కోవలెంట్ బాండ్ అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోలార్ కోవలెంట్ బాండ్. సో దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకో, దానికి డెఫినేషన్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ HCl అకార్డింగ్ టు ద పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఈ సింబల్స్ కూడా మనం రాయాలి. డెల్టా నెగిటివ్ ఎలక్ట్రోనెగటివిటీని, ఆ తర్వాత ఎలక్ట్రోపాజిటివిటీని కూడా మనము ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ మనకి క్రియేటివ్గా ఉన్నప్పుడు అంటే ఎప్పుడన్నా మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. లాజికల్ క్వశ్చన్స్ ఏమైనా అడిగితే కనుక ఈ విధంగా అడుగుతారు. కోవలెంట్ బాండ్లో ఛార్జెస్ ఉన్నటువంటి ఛార్జెస్ ఉన్నటువంటి అయాన్స్ ఉన్న కాంపౌండ్కి ఎగ్జాంపుల్ రాయండి అని చెప్పేసి అంటారు. జనరల్గా మనకేంటి అయానిక్ బాండ్లో మాత్రమే ఛార్జెస్ ఉంటాయి, కోవలెంట్ బాండ్లో ఛార్జెస్ ఉండవు. కానీ పోలార్ కోవలెంట్ బాండ్లో ఛార్జెస్ ఉంటాయి.
సో మనము దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నారనుకోండి, అప్పుడు ఇంకేం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, HCl అనేది ఒక ఎగ్జాంపుల్ వస్తుంది. ఆ తర్వాత దాంతోపాటుగా వాటర్ని కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వీటన్నిటిని ఏమంటారంటే పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటారు. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే అర్థమైంది కదా, ద బాండ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి అన్ఈక్వల్గా షేర్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమనుకుంటామంటే పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓకే, ఇట్లా ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, HCl వస్తుంది, ఇంకో ఎగ్జాంపుల్ ఏమో H2 అనేది వస్తూ ఉంటుంది. సో వీటిని మనము పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, దీంతో పాటుగా మనము ఇక్కడ మనకి పోలార్ కోవలెంట్ బాండ్, మరి మామూలుగా మనకి జనరల్గా కోవలెంట్ బాండ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, పోలార్ కోవలెంట్ బాండ్ అయితే కనుక ఇక్కడ మనకి H2O, HCl ఇవన్నీ కూడా పోలార్ కోవలెంట్ బాండ్స్. మరి మామూలుగా ఉన్నటువంటి ఈ వీటిని ఏమంటారు, ఇవి కాకుండా జనరల్గా మనకి హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, CH4, NH3, ఆ తర్వాత మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అమోనియా వచ్చేసింది కదా, అండ్ BeCl2, వీటన్నిటిని మనం ఏమనుకుంటాం అంటే కనుక వీటన్నిటిని నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్పేసి అనుకుంటారు. నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్. సో నాన్ పోలార్ కోవలెంట్ ఇక్కడ రాస్తాను, నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఈ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఈ రెండింటిని పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్పేసి అనుకుంటాం. వీటినేమో నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, అర్థమైంది కదా డిఫరెన్స్. పోలార్ కోవలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్లోనేమో ఎలక్ట్రాన్స్ అనేవి అన్ఈక్వల్గా షేర్ అవుతాయి. అదే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్లు అయితే కనుక ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా షేర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇంతవరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఏంటంటే మిగిలిన టాపిక్ని మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఆ తర్వాత అయానిక్ కాంపౌండ్స్, ఆ తర్వాత కోవలెంట్ కాంపౌండ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ టాపిక్ ఎంతవరకు తీసుకోండి ఒకసారి. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పోలార్ కోవలెంట్ బాండ్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి ఈ పోలార్ కోవలెంట్ బాండ్ అయిపోయిన తర్వాత ఈ అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటి, ఆ తర్వాత కోవలెంట్ కాంపౌండ్ అంటే ఏంటో వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొట్టమొదట ఈ అయానిక్ కాంపౌండ్. ఈ అయానిక్ కాంపౌండ్ గురించి మొట్టమొదట మనం డిస్కస్ చేద్దాం. సో అయానిక్ కాంపౌండ్, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామంటే కోవలెంట్ కాంపౌండ్ అనేటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ వీటిని కంపారిజన్ రూపంలో తీసుకుందాం స్టేట్. సో అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటి, అయానిక్ కాంపౌండ్ అంటే ద కాంపౌండ్స్ విచ్ ఫార్మ్డ్ బై అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ ద్వారా ఏర్పడినటువంటి కాంపౌండ్స్ని అయానిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ అయానిక్ కాంపౌండ్స్ జనరల్గా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ అయానిక్ కాంపౌండ్స్లో అన్నీ కూడా క్రిస్టలిన్ స్ట్రక్చర్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనము అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద అయానిక్ కాంపౌండ్ అనే టాపిక్ దగ్గర మనం వీటి గురించి క్రిస్టలిన్ స్ట్రక్చరు, ఆ తర్వాత జనరల్గా ఉండేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి. సోడియం క్లోరైడ్ షేప్ ఏముంటుంది, ఫేస్ సెంటర్డ్ క్యూబికల్ లాటిస్ క్రిస్టలిన్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అంటే వాటిల్లో ఉండేటువంటి అయాన్స్ అరేంజ్మెంట్ వల్ల, ఆ క్రిస్టలిన్ స్ట్రక్చర్ వల్ల జనరల్గా అన్ని అయానిక్ కాంపౌండ్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఓకేనా, వై సాలిడ్ స్టేట్లో అయానిక్ కాంపౌండ్స్ ఎందుకని సాలిడ్ స్టేట్లో ఉంటాయి అంటే కనుక వాటిల్లో ఉన్నటువంటి క్రిస్టలిన్ స్ట్రక్చర్ వల్ల అవి ఎలా ఉంటాయి, అవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద అయానిక్ కాంపౌండ్స్, దోస్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ సాలిడ్ స్టేట్. సో ఇవేమో సాలిడ్ స్టేట్లో ఉంటాయి. మరి కోవలెంట్ కాంపౌండ్స్, జనరల్గా కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి ఏదర్ లిక్విడ్ స్టేట్లో కానీ గ్యాసియస్ స్టేట్లో కానీ ఉంటాయి. ఎందుకని ఇవి లిక్విడ్ స్టేట్లో కానీ గ్యాసియస్ స్టేట్లో కానీ ఉంటాయి అంటే కనుక వాటి మధ్య ఉన్నటువంటి యాటమ్స్ మధ్య ఉన్నటువంటి ఈ బాండింగ్ వల్ల, ఈ కోవలెంట్ బాండింగ్ వల్ల అవి ఎలా ఉంటాయి అంటే అవి ఏదర్ లిక్విడ్ స్టేట్లో కానీ గ్యాసియస్ స్టేట్లో కానీ ఉంటాయి. అండ్ సో కోవలెంట్ కాంపౌండ్స్ ఏ స్టేట్లో ఉండొచ్చు అంటే కనుక అది లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు, లేకపోతే కనుక గ్యాసియస్ స్టేట్లో కూడా ఉండొచ్చు.
ఓకేనా. ఆ తర్వాత ఇవి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ ఈ జనరల్గా మెల్టింగ్ పాయింట్ అనేది సాలిడ్ స్టేట్లో ఎలా ఉంటుంది? మెల్టింగ్ పాయింట్ ఆ తర్వాత మెల్టింగ్ పాయింట్ సాలిడ్ స్టేట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? వాటి మధ్య ఉన్నటువంటి స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఈ మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యూ టు ద ఎలక్ట్రోస్టాటిక్ బాండ్, ఈ అయానిక్ బాండ్లో అయానిక్ కాంపౌండ్స్లో ఏ బాండ్ ఉంటుంది? ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ వల్ల ఒక అయాను ఇంకో అయాన్తో ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్తో అవి అసోసియేట్ అయి ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది? వాటిని ఆ బాండ్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఏమవుతుంది? వాటికి జనరల్గా మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వెరీ హై. మెల్టింగ్ పాయింట్ ఈజ్ వెరీ హై. మరి మనకి ఇక్కడ తీసుకుంటే ఆ తర్వాత బాయిలింగ్ పాయింట్. ఈ బాయిలింగ్ పాయింట్ అనేది మనకి ఎలా ఉంటుంది? బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక లెట్స్ టేక్ వాటర్ని తీసుకుని దాన్ని ఫ్రీజ్ చేస్తే కనుక సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. ఆ సాలిడ్ స్టేట్లో నుంచేసి అదే లిక్విడ్ స్టేట్కి వస్తుంది. ఆ తర్వాత లిక్విడ్ నుంచి గ్యాస్ రావాలంటే కనుక మనం 100 డిగ్రీ సెల్సియస్ వరకు మనం దాన్ని హీట్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ అనేది బాయిలింగ్ పాయింట్ ఆల్సో వెరీ హై. దెన్ వాట్ అబౌట్ ద బాయిలింగ్ పాయింట్ ఫర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్? వీటిలో ఏమవుతుందంటే వాటి మధ్య ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్లో మనకి ఏ బాండ్స్ ఉంటాయి? సింగిల్ బాండ్ ఉంటుంది. ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది. సో వాటి మధ్య ఉన్నటువంటి ఈ బాండ్స్ వల్ల వాటిని మనం ఈజీగానే ద బాండ్ బ్రేక్ చేయొచ్చు. అందువల్ల ఏమవుతుందంటే వీటికి బాయిలింగ్ పాయింట్ అనేది మోడరేట్గా కానీ తక్కువ కానీ ఉంటుంది. సో మనం ఏం రాసుకోవాలి? అది మోడరేట్ ఆర్ లెస్. ఆ తర్వాత మోడరేట్ ఆర్ లెస్ అంటే మోడరేట్గా ఉంటుంది, లేకపోతే కనుక తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సాల్యుబిలిటీ. ఈ సాల్యుబిలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు సాల్యుబిలిటీ అంటే ఏంటి? సాల్యుబిలిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ డిజాల్వింగ్. ఎబిలిటీ ఆఫ్ డిజాల్వింగ్ అంటే ఏదైనా సరే ఒక కాంపౌండ్ ఇంకో కాంపౌండ్లో పూర్తిగా కరగడాన్ని సాల్యుబిలిటీ అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ సాల్యుబిలిటీకి మనము ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే కనుక లైక్ డిజాల్వ్స్ లైక్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. లైక్ డిజాల్వ్స్ లైక్. సో లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఏంటి? మనకి ఏదైనా సరే ఒక కాంపౌండ్ ఇంకో కాంపౌండ్లో ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఇంకో సబ్స్టాన్స్లో అది కంప్లీట్గా డిజాల్వ్ అవ్వాలి అంటే జనరల్గా ఏం అవ్వాలి? మనం తీసుకున్నటువంటి కాంపౌండ్లో ఉన్నటువంటి బాండ్స్ ఏవైతే ఉంటాయో మనకి అదే బాండ్స్ మనం డిజాల్వ్ చేయాలనుకున్న సబ్స్టాన్స్లో కూడా ఉండాలి. ఈ డిజాల్వ్ డిజాల్వ్ చేయించుకోవడాన్ని మనం ఏమంటామంటే వాటిని మనకి 2 వర్డ్స్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏంటవి అంటే కనుక సొల్యూట్, సాల్వెంట్. వాట్ ఈజ్ మెంట్ బై సొల్యూట్? ఏదైతే సబ్స్టాన్స్ డిజాల్వ్ అవుతూ ఉంటుందో దాన్ని సొల్యూట్ అని చెప్పేసి అంటారు. సాల్వెంట్ అంటే ఏదైతే తనలో డిజాల్వ్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని సాల్వెంట్ అని చెప్పేసి అనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనము వాటర్ని ఏదైనా సరే ఒక బీకర్ తీసుకుందాం. ఈ బీకర్లో వాటర్ తీసుకుందాం. సో దీంట్లో వాటర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ దీన్ని మనం ఏం తీసుకుందాం? ఇది సాల్ట్ అని చెప్పి సాల్ట్ క్రిస్టల్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఈ సాల్ట్ ఇది డిజాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే సొల్యూట్ అని చెప్పేసి అంటారు. వాటర్ని ఏమంటారు? డిజాల్వ్ చేసుకుంటుంది కదా, అందువల్ల దీన్ని సాల్వెంట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఇదేమో డిజాల్వ్ అవుతున్నదేమో సొల్యూట్ అవుతుంది. దేంట్లో అయితే డిజాల్వ్ అవుతుందో దాన్ని సాల్వెంట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మళ్ళీ మనము సాల్ట్ తీసుకుంటే వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఎందుకని సాల్ట్ డిజాల్వ్ అవుతుంది వాటర్లో అంటే కనుక మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే కనుక మనము సాల్ట్ తీసుకొని ఇక్కడ కిరోసిన్లో మనం ప్లేస్ చేసామనుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈసారి సొల్యూషన్ని సాల్వెంట్ని మారుద్దాం. ఈసారి కిరోసిన్ తీసుకుందాం. ఓకేనా? ఇది కిరోసిన్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో సాల్ట్, ఇది ఒక సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్లో మనకి ఇది ఒక సిట్యుయేషన్. ఆ తర్వాత ఇంకో సిట్యుయేషన్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఇట్లా బీకర్ తీసుకుందాం. దీంట్లో మళ్ళీ మనము ఈసారి ఏం చేద్దామంటే వాటరే తీసుకుందాం. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ మనం ఈసారి వ్యాక్స్ని డ్రాప్ చేద్దాం.
లేకపోతే కనుక వ్యాక్స్ అయినా నాఫ్థలిన్ బాల్స్ అయినా, నాఫ్థలిన్ బాల్స్ అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. నాఫ్థలిన్ బాల్స్, సో నాఫ్థలిన్ బాల్స్ని మనం తీసుకుందాం. ఓకేనా, ఇదో సిచ్యుయేషన్. ఆ తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే మళ్ళీ కిరోసిన్ తీసుకుందాం. ఓకే, ఇట్లా కిరోసిన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కిరోసిన్, ఆ తర్వాత దీంట్లో మళ్ళీ ఏం చేద్దాం, మనం ఇక్కడ నాఫ్థలిన్ బాల్స్ని తీసుకుందాం. ఓకేనా, నాఫ్థలిన్ బాల్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం ఇది ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఓకే, ఈ సిచ్యుయేషన్లో ఇది మనకి ఒక క్లియర్ సొల్యూషన్ ఏర్పడుతుంది. ఏమి ప్రెసిపిటేషన్ ఏమి ఫామ్ కాదు, ఆ సబ్స్టాన్స్ ఎక్కడ ఏమి కూడా ట్రేసెస్ ఏమి ఉండవు, ఒక క్లియర్ సొల్యూషన్ మనకి ఏర్పడుతుంది. క్లియర్ సొల్యూషన్ అంటే దాంట్లో ఎటువంటి పార్టికల్స్ బాటమ్ ఆఫ్ ద బీకర్లో సెటిల్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం క్లియర్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, అదే మనం ట్రాన్స్పరెంట్ బీకర్లో చేస్తే మనకు ఆ సొల్యూషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని క్లియర్ సొల్యూషన్ అనుకుంటాం. విజిబుల్ పరంగా అయితే కనుక మనకి ఈ టర్మ్స్ ప్రకారం అయితే కనుక రెసిడ్యూ అంటే ప్రెసిపిటేషన్ ఏర్పడకుండా ఉంటే దాన్ని మనం క్లియర్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఇట్లా మనకి ఈ సిచ్యుయేషన్లో మనకి క్లియర్ సొల్యూషన్ ఏర్పడుతుంది అంటే అక్కడ సాల్ట్ వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది. అదొక సిచ్యుయేషన్. ఇక్కడ మళ్ళీ సాల్ట్ కిరోసిన్ తీసుకుందాం. సాల్ట్ కిరోసిన్లో డిజాల్వ్ కాదు, ఇక్కడ అడుగున అది రెసిడ్యూ లాగా అక్కడే ఫామ్ అయిపోతుంది. ఇట్ డిపాజిట్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద బీకర్. ఈ బీకర్కి అడుగున అది అట్లాగే డిపాజిట్ అయి ఉంటుంది, అదొకటి జరుగుతుంది. ఆ తర్వాత సో ఇక్కడ ఇది పూర్తిగా డిజాల్వ్ కాలేదు. వాట్ అబౌట్ దిస్ వన్, నాఫ్థలిన్ వాటర్ తీసుకుందాం. దాంట్లో కొన్ని నాఫ్థలిన్ బాల్స్ని డ్రాప్ చేద్దాం. అప్పుడు నాఫ్థలిన్ బాల్స్ ఏమవుతాయి, అవి జనరల్గా ఏమవుతాయి అంటే వాటికి వెయిట్ తక్కువ, డెన్సిటీ తక్కువగా ఉండటం వల్ల అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి మొత్తం మీద ఏమవుతుంది, అది డిజాల్వ్ కాదు. ఓకేనా, అది డిజాల్వ్ కావు. సో ఇది డిజాల్వ్ కాదు. ఇక్కడ తీసుకుందాం, నాఫ్థలిన్ బాల్స్ని కిరోసిన్లో డ్రాప్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది మనకి చాలా క్లియర్గా ఒక క్లియర్ సొల్యూషన్ ఏర్పడుతుంది. నాఫ్థలిన్ బాల్స్ కంప్లీట్గా కిరోసిన్లో కరిగిపోయి ఇక్కడ డిజాల్వింగ్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇది లైక్ డిజాల్వ్స్ లైక్. దీంట్లో సాల్ట్లో ఉన్నటువంటి సాల్ట్ అంటే ఏంటి, అయానిక్ కాంపౌండ్. ఆ తర్వాత వాటర్ ఏంటి, వాటర్ కూడా అదే కాంపౌండ్, అది పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే దాంట్లో ఛార్జెస్ ఉంటాయి. కోవలెంట్ బాండ్లోనే పోలార్ కోవలెంట్ బాండ్ అయితే కనుక ఛార్జెస్ ఉంటాయి. అంటే ఇది స్లైట్గా అయానిక్ బాండ్, అవునా. ఇది స్లైట్గా వాటర్ అంటే పోలార్ కోవలెంట్ బాండ్. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఏంటిది పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఎక్కడైతే కనుక అది కోవలెంట్ కాంపౌండ్ అయినా కూడా ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. ఎలక్ట్రో పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రో నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో అట్లా మనకి ఏ విధంగా అయితే ఎలక్ట్రో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటాయో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి ఈ సాల్ట్లో ఉన్నటువంటి కోవలెంట్ బాండ్స్, ఆ తర్వాత దీంట్లో వాటర్లో ఉన్నటువంటి కోవలెంట్ బాండ్స్ రెండు మ్యాచ్ అవుతాయి. అప్పుడు మాత్రమే అది పూర్తిగా డిజాల్వ్ అవుతుంది. ఇది ఈ స్టేట్మెంట్ మీనింగ్. లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఏంటి, సొల్యూట్కి ఉన్నటువంటి బాండ్స్, ఆ తర్వాత సాల్వెంట్కి ఉన్నటువంటి బాండ్స్ రెండు కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మ్యాచ్ అవ్వాలి. దానికే స్టేట్మెంట్ ఏంటి, లైక్ డిజాల్వ్స్ లైక్. ఓకేనా. సో ఇక్కడ ఎందుకు డిజాల్వ్ కాలేదు అంటే కనుక ఇక్కడ సాల్ట్లో ఉన్నటువంటి ఈ అయానిక్ బాండ్ కానీ ఇక్కడ కిరోసిన్లో ఉన్నటువంటి బాండ్స్ కానీ అవి ఏంటంటే మ్యాచ్ అవ్వట్లేదు. ఆ రెండు బాండ్స్ వేరువేరుగా ఉండటం వల్ల అవి ఏమవుతాయి, లైక్ డిజాల్వ్స్ లైక్ అనేదాన్ని అది లైక్ అన్లైక్ ఉన్నాయి ఇక్కడ, అవునా. సాల్ట్ కిరోసిన్లో ఉన్నటువంటి బాండ్స్ అగనెస్ట్గా ఉన్నాయి, అందువల్ల ఇదేంటంటే డిజాల్వ్ కాదు. ఓకే, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అది. ఇక్కడ తీసుకుంటే నాఫ్థలిన్ బాల్స్ వాటరు ఎందుకని డిజాల్వ్ కాలేదు, ఎందుకు డిజాల్వ్ కాలేదంటే కనుక నాఫ్థలిన్లో ఉన్నటువంటి బాండ్స్ వాటర్లో ఉండేటువంటి బాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఇది పూర్తిగా డిజాల్వ్ కాలేదు. ఇక్కడ ఏ రూల్ వైలేట్ అవుతుంది, లైక్ డిజాల్వ్స్ లైక్ అనేది ఫాలో అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒకటి లైక్ అంటే సేమ్ అండ్ ఇక్కడ లైక్ అన్లైక్ ఒకటి ఈ రెండు ఒక ప్రాపర్టీస్ పూర్తిగా ఆపోజిట్గా ఉంటున్నాయి. అందువల్ల అది బాండింగ్లో అది డిజాల్వ్ కాదు. ఇక్కడ ఎందుకని నాఫ్థలిన్ బాల్ కిరోసిన్ ఎందుకు జరుగుతుంది, సేమ్ కాన్సెప్ట్ అది, లైక్ డిజాల్వ్స్ లైక్. నాఫ్థలిన్ బాల్స్లో ఏవైతే బాండ్స్ ఉన్నాయో కిరోసిన్లో కూడా అవే బాండ్స్ ఉండటం వల్ల నాఫ్థలిన్ కిరోసిన్లో డిజాల్వ్ అవుతుంది.
దాన్ని మనం అనుకుంటాం లైక్ డిజాల్వ్స్ లైక్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. అల్టిమేట్గా మనకి ఇక సాల్యుబిలిటీ ఎలా ఉంటుంది, లైక్ డిజాల్వ్స్ లైక్ ప్రకారం ఇది ఏదైతే వాటి యొక్క నైబరింగ్ కాంపౌండ్ అంటే సొల్యూట్ సాల్వెంట్ రెండు ఒకటే ప్రాపర్టీస్ ఉంటే అవి డిజాల్వ్ అవుతాయి. మరి ఇక్కడ మరి దీనికి ఏం ఫాలో అవుతాం, దీనికి కూడా మనం ఇదే కాన్సెప్ట్ని ఫాలో అవుతాం, లైక్ డిజాల్వ్స్ లైక్. ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఈ గ్యాసెస్ అన్నీ కూడా గ్యాసెస్ ఇంకేదైనా సరే వాటర్లో కానీ అట్లా డిజాల్వ్ అవుతున్నాయి అంటే వాటికి బేసిక్ రీజన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ ఆక్సిజన్ వాటర్ రెండు కూడా కోవలెంట్ కాంపౌండ్స్. అందువల్ల కోవలెంట్ కాంపౌండ్స్ కాబట్టి వీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్లో ఉన్నటువంటి కోవలెంట్ బాండ్ వల్ల వాటర్లో ఉన్నటువంటి కోవలెంట్ బాండ్ రెండు సేమ్ బాండింగ్స్ ఉంటాయి. అందువల్ల ఆక్సిజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇక్కడ కూడా మన సేమ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతాం, లైక్ డిజాల్వ్స్ లైక్. ఓకేనా. ఆ తర్వాత రియాక్టివిటీ లేకపోతే కనుక రియాక్టివిటీ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రియాక్టివిటీ అనేది మనకి అంటే ఇప్పుడు మనకి ఈ అయానిక్ కాంపౌండ్స్ వాటర్లో డిజాల్వ్ అయితే కనుక వాటికి యాక్షన్ ఎలా ఉంటుంది, స్లోగా ఉంటుందా లేకపోతే కనుక మోడరేట్గా ఉంటుందా లేకపోతే చాలా ఫాస్ట్గా ఉంటుందా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అయానిక్ కాంపౌండ్స్ వెన్ ద డిజాల్వ్స్ ఇన్ వాటర్ దే యూస్ టు షో హైయెస్ట్ రియాక్టివిటీ ఇన్ నేచర్. రియాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని రియాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతుంది అంటే కనుక వెరీ సింపుల్ ఆన్సర్. మనం ఇప్పుడు సోడియం క్లోరైడ్ తీసుకుందాం. దాంట్లో సోడియం క్లోరైడ్లో మనకి ఏమేమి అయాన్స్ ఉన్నాయి, సోడియం అయాన్ ఉంది, క్లోరిన్ అయాన్ ఉంది. సోడియం క్లోరైడ్ అనేది సోడియం అయాన్తో క్లోరిన్ అయాన్తో ఏర్పడుతుంది. ఇది దేంట్లో డిజాల్వ్ అవుతుంది, వాటర్లో డిజాల్వ్ అవుతుంది. వాటర్లో మళ్ళీ మనకి ఏమున్నాయి, వాటర్లో అది ఎలా ఏర్పడింది, వాటర్లో H2O ఫార్ములా H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్. ఇది వాటర్ అనేది ఒక కోవలెంట్ బాండ్. ఓకేనా. కోవలెంట్ కాంపౌండ్. ఏ కోవలెంట్ కాంపౌండ్ అది, పోలార్ కోవలెంట్ కాంపౌండ్. అంటే ఏంటి, ఇక్కడ సోడియం క్లోరైడ్లో అయానిక్ బాండ్ ఉంది, ఈవెన్ పోలార్ కోవలెంట్ బాండ్లో కూడా అయానిక్ బాండ్ లాంటి బాండ్ ఉంది. అయానిక్ లాంటి బాండ్ అంటే ఇక్కడ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్య ఛార్జెస్ ఉంటున్నాయి. అందువల్ల ఏమవుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ఛార్జెస్ మ్యూచువల్గా ఎక్స్చేంజ్ అవుతాయి. సోడియం క్లోరైడ్లో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జీ వాటర్లో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జీ ఇమీడియట్గా అవి అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, బాండ్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. అందువల్ల అయానిక్ కాంపౌండ్స్ ఎప్పుడైనా సరే రియాక్షన్లో చాలా విగరస్గా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. ఎందుకని, సింపుల్ రీజన్, అవేం చేస్తాయి, వాటి యొక్క అయాన్స్ని మ్యూచువల్గా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అందువల్ల ఏంటంటే వీటి యొక్క ప్రాపర్టీ అనేది వేటితో అయితే రియాక్ట్ అవుతుంటాయో వాటి యొక్క ప్రాపర్టీ చాలా విగరస్గా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. మరి వాట్ అబౌట్ దీస్ గ్యాసెస్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి ఆ బాండింగ్ వల్ల ఇవి ఏంటంటే ఆ బాండ్స్ని బ్రేక్ చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఇవి అంత వేగంగా రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఈ అయానిక్ కాంపౌండ్స్. సో ఈ రియాక్టివిటీ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏముంటుంది, ఇది రియాక్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఆర్ విగరస్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, వెరీ ఫాస్ట్ విగరస్. మరి వాట్ అబౌట్ దిస్ వన్, దిస్ ఈజ్ సేమ్ తీసుకోవచ్చు, మోడరేట్ ఆర్ లెస్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. వీటన్నిటి కూడా జాగ్రత్తగా స్టడీ చేయండి, ఒకసారి రివైజ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. దీంట్లో బేసిక్గా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పోలార్ కోవలెంట్ బాండ్, దాని గురించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతుంటారు, అవి ఎలా ఏర్పడతాయో మీరు చెప్పాలన్నమాట. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.